మిత్రులారా, ఒక్కసారి మైనంపల్లి రోహిత్కి నేను వాళ్ళ గురించి చెప్పాలంటే పేద తతంగం ఉన్నది. ఇద్దర ఓపిక పడుతున్నది. దానికి ఒక రీజన్ ఉన్నది. ఈ రోహిత్ కేసీఆర్ని పట్టుకొని ఈ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి ఉద్యమ నాయకుడిని, మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే దానికి కౌంటర్ ఇస్తే కేసులైనాయి. రామాయణపేటలో ఏం జరిగిందో నరసింహరావు మీద మీకు అందరికి తెలిసిందే. అట్లాగే రవీందర్ రెడ్డి అని చెప్పేసి మంచిర్యాలలో ఎంతమంది పోలీసులు వేరు ఆయన పట్టుకోవడం కోసం నాకు ఎన్నిసార్లు పోలీసులు ఫోన్ చేసిర్రో నాకు తెలుసు. అంటే పోలీసులు ప్రశ్నిస్తే వాళ్ళని పట్టుకరావడమే వీళ్ళకు పనిగా మారిపోయింది. లాండ్ ఆర్డర్ అంతా పక్కన పడేసి ఎవరు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు, ఎవరు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ మీదనే ఫోకస్ చేస్తున్నారు. అలాంటి పరిస్థితి దాపురించింది నా తెలంగాణలో. మిత్రులారా, అంతమంది పోలీసులు అంటలేను, కొంతమంది పోలీసులని అంటున్నా. కొంతమంది పోలీసులు నాకు తెలిసిన పోలీసులు ఉంటారు, అన్న డ్యూటీ అయిపోయింది కదా ఛాయ్ తాగుదామంటే అరే నీ పైసలు నా పైసలు నాయి. ఛాయ్ పైసలు కూడా ఉట్టి ఛాయ్ తాగని పోలీసులు కూడా ఉన్నారు. నేను అందరిని అంటలేను, కొంతమందిని అంటున్నా. మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. అర్ధరాత్రి అరాచకం, లగిచర్ల ఎస్సీ ఎస్టీలకు లాకప్లో చిత్రహింసలు, కావాలనే పోలీసులు సీసీ కెమెరాలు ఆఫ్ చేశారు. టానాలో ఉంచి జీడీ జనరల్ రైల్లో ఎంట్రీ కూడా చేయలేదు. ఎంత పెద్ద నేరం ఒకసారి ఆలోచించండి. ఓ మహిళ తొడపై కమిలేలా దాడి చేశారు. గిరిజన మహిళల్ని ఇష్టం వచ్చినట్లు కొట్టారు. మైనర్ల విద్యార్థులపై అక్రమ కేసులు పెట్టారు. బీఆర్ఎస్ నాయకుల్ని టార్గెట్ చేశారు. చెప్తూనే ఉన్నాయి కదా మిత్రులారా, పోలీసులకి లాండ్ ఆర్డర్ అంటే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డరే లాండ్ ఆర్డర్ అయిపోయింది.